ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14/3/2026 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, శశిర ఋతువు, పాల్గొన మాసము, బహుళ పక్షము, దశమి ఉదయం 8:09 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:48 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు రాత్రి 9:55 నుంచి 11:38 వరకు, వర్జం ఉదయం 11:36 నుంచి 1:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:29 నుంచి 8:04 వరకు, రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు, సూర్యోదయం 6:29కి, సూర్యాస్తమయం 6:22 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. శుభకరం, ఆనందయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, పరాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చాలా లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే శుభతరుణం. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది వీరికి. 6 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అనారోగ్య సూచన, తొందరపాటుతనము, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, మానసిక వేదన, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు. కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవచ్చును. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి నష్టము, కష్టకాలం. మత్స్యకారులకు ఇబ్బంది, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టాలు. రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి ఇబ్బంది. అయిన వారి నుంచి నిరాదరణ, లేనిపోని అపవాదులు, వివాహాదులు, నిశ్చితాంబులాలు కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చాలా నష్టాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అంటే అయిన వాళ్ళ వల్లనే ఈ యొక్క సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. భగవద్ ఆరాధన ఎక్కువ చేసుకుంటే మంచిది. భగవద్గీత పారాయణం, దుర్గా అష్టోత్తరం, అలాగే లలితా సహస్రనామ పారాయణం, ఎవరికైనా మినుములు అలాగే ఉలవలు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి నష్టదాయకం, అవమానాలు. క్రీడాకారుల, కళాకారులకు కూడా ఇబ్బంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోవచ్చును. అలాగే లాట్ల మీద ఆధారపడకూడదు. నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రయాణాలకు నష్టాన్ని కలిగించవచ్చు. వ్యాపార భాగస్వామితో మోసపోయే అవకాశం. భగవద్ ఆరాధన, తొందరగా లేవడం, కాలకృత్యాలు పూర్తిగా ముగించుకొని తొందరగా భగవంతుని సేవలు ఎక్కువగా ఉంటే అనుకూలవంతమైన శుభయోగాలు. ఇతరుల మీద ఆధారపడకండి, జాగ్రత్త. వృత్తి, ఉద్యోగ జాగ్రత్త. లంచాలు పుచ్చుకునే అవకాశం ఉంది, లంచగొండగా మారే అవకాశం, పట్టుబడతారు, జాగ్రత్త ఉండండి. ఇతరుల వాహనాన్ని నడపకండి, మీ వాహనం ఎవరికి ఇవ్వకండి. ఈరోజు చాలా ప్రశాంతంగా ఉండండి. ఉదయం 9:02 నుంచి 9:57 వరకు, తిరిగి 10:27 నుంచి 11:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి శుభకరం, ఆనందయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం. ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్తలు వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి,
రైతులకి, పూలు పళ్ళు వేల పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఈవెంట్ చేసే వారికి లాభాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఉద్యోగంలో అనుకూలత, విద్యలో రాణింపు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శత్రునాశనం, మిత్ర లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, లాటరీల వల్ల ధన ప్రాప్తి కూడా ఉంటుంది. రాజకీయ నాయకులకి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకులకి లాభాలు, ప్రశాంతత, గౌరవము, ఆనందము, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ధైర్యము, స్థైర్యము, ఆనందము, శత్రునాశనం, మిత్రలాభం, రైతన్నలకి, పూలు పలుగు పండించే వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, ఈవెంట్స్ మేనేజింగ్ వారికి మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, కిరాణా, సూపర్ మార్కెట్ లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వస్తువాహన శుభయోగాలు, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం, ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, అలాగే ఈవెంట్ చేసే వారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రైతన్నలకి పూలు పడుగుల లాభాలు, అలాగే విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు వేల పండించే వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకులకు అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు, శత్రునాశన, మిత్ర లాభాన్ని పొందుకునే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఉద్యోగ లాభం, విద్యా లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, బ్యాక్ క్లాస్ కూడా పూర్తయిపోతాయి. తప్పకుండా పరీక్షలు రాయండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కార్యసిద్ధి, వ్యవహార లాభం, కుటుంబ వృద్ధి, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపక లాభాలు, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి మంచి లాభము, సుఖము, సౌఖ్యము, ఆనందకరమైన జీవనం మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, మాతృ సంబంధ వర్గీయుల నుంచి కొద్దిగా దుర్వార్త శ్రవణం, అనుకోని ప్రయాణాలు, అనేక రకాల ఇబ్బందులు, పిల్లల వల్ల ఆర్థిక నష్టం, మానసిక ఉద్వేగం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, ఇతరుల మీద ఆధారపడకూడదు, ఈ కన్సల్టెన్సీ ఆధారపడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి జాగ్రత్తగా ఉండండి, లాటరీల వల్ల నష్టాన్ని పొందుకుంటారు. రైతులకి పంట నష్టం, పూలు పలుగులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల వారికి ఇబ్బంది, ఈవెంట్ చేసే వారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, ఆరోగ్య భంగము, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, ధన నష్టం, వస్తువాహనాలు పోగొట్టుకోవడం, కుటుంబపరమైన చికాకులు, అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ కానీ, వస్తువులు కానీ పోగొట్టుకుంటారు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసే పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో మీరు పాస్ అయ్యే అవకాశం లేదు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల, జ్యోతిష పండితులకి ఇబ్బంది, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, అలాగే నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారం ఇబ్బంది కలిగే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి నష్టం. ఇదంతా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. తప్పకుండా భగవద్గీతలో 4 నుంచి 7 అధ్యాయాలు చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని, దుర్గా అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకుంటారు. వీరికి ఉదయం 8:34 నుంచి 9:51 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ధనము, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగుల లాభాలు, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. విద్యార్థులకి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా చాలా మంచి అనుకూలవంతమైన సౌకర్యవంతమైన ధన, ఆనంద, ఆరోగ్య ప్రాప్తి బలం కనబడుతుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కూడా అనుకూలత, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టవంతమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మాట తీరు, వ్యవహార శైలి హుందాగా ఉండడం వల్ల 10 మందిలో గౌరవాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలు పొందుకునే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగుల అనుకూలత, ఈవెంట్ చేసే వారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, మంచి వ్యక్తులతో పరిచయాలు, ఆనందాది అదృష్ట యోగాలు, ధన, కనుక, వస్తువాహన ప్రాప్తి బలంగా ఉంటుంది. అలాగే లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, మంచి వాక్చాతుర్యంతో వ్యాపార లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా ఈరోజు మీకు ప్రశాంతత, ఆనంద యుగం, వ్యాపార లాభం, కుటుంబ లాభం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభస్థితి, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి. ఇది చాలా మంచి ఆనందకరమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, శుభవార్తా శ్రవణం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ఆనందకర శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభము, విదేశీయానము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విద్యార్థులకి మంచి లాభాలు, అంటే పరిపూర్ణటువంటి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, స్వదేశంలో కూడా ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కుటుంబ పరంగా సౌఖ్యము, సంతాన శుభయోగము, వివాహ యోగ్యత, ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి మంచి విద్యా సంపన్నత, విదేశాల్లో కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటి శుభవార్తలు వినే అవకాశాలు కనబడుతున్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్ కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, వ్యాపార పరంగా లాభాలు పొందుకునే శుభయోగాలు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్లే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసేటువంటి ఏ పరీక్ష మీరు పాస్ అవ్వడం అనేది కలలో ఊహించుకోవాల్సిందే. మాస్ కాపింగ్ నష్టాన్ని, 2 సంవత్సరాల డిబార్ని పొందుకోవాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్త. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, లంచగొండులుగా పట్టుకోవడం, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా కష్టకాలం, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి ఆర్థిక నష్టాలు, అవమానాలు, ప్రమాదాలు, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా తీవ్ర నష్టం, ఈవెంట్ చేసే వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కుటుంబ పరంగా చికాకులు, వివాహాది నిశ్చయితాంబులాదులు ఇబ్బంది కలిగడం,
అంటే వద్దనుకోవడం, రద్దవడం, దానివల్ల కుటుంబ పరంగా మానసిక వేదన, ఆర్థిక నష్టాలు, లాటరీల వల్ల మోసపోవడం, ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం, అప్పుల వాళ్ళ యొక్క ఒత్తిడి ఎక్కువ ఉండడం, ఉద్యోగంలో లంచగొండగా పట్టుబడడం, విద్యలో రాణింపు లేకపోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్త. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టదాయకం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారాలు కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఏమాత్రం అనుకూలంగా లేదు. ఖచ్చితంగా మీరు హనుమాన్ చాలీసా పారాయణం, 9 నుంచి 14 అధ్యాయాలు భగవద్గీత పారాయణం, అలాగే ఎవరికైనా సరే కందులు, పాలు, పెరుగు, అలాగే మినుములు దానం చేసుకోవడం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 7:59 నుంచి 8:46 వరకు, తిరిగి 9:14 నుంచి 10:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శుభవార్తా శ్రవణం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, సంతాన యోగం, వివాహ జీవన ఆనందం. కుటుంబ పరంగా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యాలాభం, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార రంగంలో అనుకూలవంతమైన శుభయోగ, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది, విద్యార్థికి లాభాలు, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకునే అవకాశం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభయోగాలు, శుభతరుణం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతుడి ఆర్థిక ప్రయోజనం, విద్యా ఉద్యోగ వ్యాపార, విదేశీయాన ప్రయాణ లాభ, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యం, శుభకర సంతాన యోగం, మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన అవకాశం, 10 మందిలో గౌరవాన్ని పొందుకుంటారు, ఉద్యోగ లాభాన్ని, వ్యాపార లాభాన్ని పొందుకునే శుభమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, విద్యా లాభం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చును, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సమస్త వ్యాపారాల్లో కూడా శుభయోగాలు పొందుకోవచ్చును, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, తీర్థయాత్ర సేవన, విదేశానందుకు అనుకూలత ఉంటుంది, వివాహ యోగాలు, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగాలు, పిల్లల వల్ల గౌరవం, ఆనందాది అదృష్ట యోగం. ఇదంతా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.